గాంధీ లెవెల్లో పొగిడావు కాబట్టి చెప్తున్నా నేను నీకు. ఇప్పుడు తండ్రి పార్టీ ప్రెసిడెంట్, ఆయన రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోలేదు, పార్టీలోనూ పార్టీ ప్రెసిడెంట్ ఆయన. సో యాక్టివ్ పొలిటీషియన్, నిత్యము తిన్నా తాగినా పడుకున్నా లేచినా నడిచినా ఆయన రాజకీయమే ఆలోచిస్తాడు. అలాంటి నాయకుడు ఆయన అయిపోయింది, ఆయన లేడు అన్నట్టుగా బిడ్డ మళ్ళీ ఆయన బొమ్మ పెట్టుకొని రాజకీయం అంటే ఆయన నిస్సహాయుడు అయిపోయాడు, ఆయన్ని కాపాడుకో పార్టీని కాపాడుకో అని చెప్పింది నిన్న ఆవిడ అన్నకి. అంతే, ఎంత దారుణంగా ఉంది ఇచ్చే స్టేట్మెంట్ అంటే. సో పొలిటికల్ గా తెలంగాణ సమాజం అనేది చాలా యాక్టివ్ గా ఉన్న సమాజం. ఇక్కడ విభేదం ఎందుకు వచ్చిందని కాదు కదా, దాని గురించి చర్చ కాదు. ఇప్పుడు ఆమె చెప్పేది ఎలా ఉండిందంటే, నేను మా అయ్య మా అన్న మేము ఆనిముత్యాలం మేము ఏమి చేయలేం, మాకు ఏ సంబంధం లేదు, చాలా వాళ్ళిద్దరే చేసిరు అనే విధంగా ఆమె మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు. సో ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి ఆ నలుగురు లేనిది ఏదైనా జరిగిందని మనం మాట్లాడుకోగలమా? ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ యొక్క ప్రమేయం లేకుండా ఏ చిన్న జీవో అయినా బయటకు వచ్చిందా? రాలే. సో ఆయన ప్రమేయంతో పాటు వీళ్ళ యొక్క అండదండలు నీడలు అన్ని కూడా వీళ్ళ ద్వారానే జరిగిపోయినాయి. సో అలాంటప్పుడు ఇవాళ మళ్ళీ 100% ఆమె కూడా భాగస్వామ్యాలని అడుగుతున్నా నేను. మా అక్కతో నేను కలిసి పని చేసినాం, మా అక్క ఆస్తులు ఏమున్నాయి ఆ రోజు, ఇలా మా అక్క ఆస్తులు ఏమున్నాయి, మా అక్క వజ్ర వైద్యురాలు ఆ రోజు ఏమున్నాయి, ఇవాళ ఏమున్నాయి? ఇవాళ దుబాయ్ లో బిల్డింగ్ కొన్న స్థాయిలో మా అక్క వచ్చిందంటే మరి ఏం కష్టం చేస్తాం? ఎదగాలి, అదే అడుగుతున్నాను. ఎదగాలే గానీ అవినీతి కుంభకోణాలుగా మారొద్దు కదా నేను చెప్పేది. అలా అన్న సంతోష్ రావు దోస్తుల గురించి ఆమె చెప్పింది నిన్న బానే ఉంది. ఓ మిడిల్ క్లాస్ ఆయన ఇన్ని ఎట్లా సంపాదించినా అడిగింది. మరి నీవు కూడా అట్లనే వచ్చినావు కదా అక్క, నువ్వు కూడా మిడిల్ క్లాస్ లోనే ఉన్నావు, నువ్వు కూడా నార్మల్ ఉన్నావు, నువ్వు ఎట్లా సంపాదించినావు? సో మీరంతా అవినీతి తిమింగలాలే అన్నది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. సో ఇవాళ గొంగట్లో కూర్చొని తింటూ ఎంటుకలు వచ్చినాయి అన్నట్టుగా మీరు చేసేలాంటి మీరు అందరూ భాగస్వాములే. ఇవాళ ఒక్కడే చెప్పదలుచుకున్నా నేను. కాంగ్రెస్ ఏం చేసింది సమాజానికి తెలుసు, తర్వాత ప్రజలు ఇవాళ రిజల్ట్ ఏమి ఇచ్చినా కవిత గారు రేపో ఎల్లుండో వారం పోయి పార్టీ పెట్టే అవకాశమే కనిపిస్తుందా? ఎందుకంటే మీరు రానివ్వట్లేదు, తలుపులు వేసేసామని చెప్తున్నారు, మీకు అక్కర్లేదన్నారు. బీజేపీలో కూడా మరి వెళ్తారా లేదా డౌట్, ఎందుకంటే ఆవిడ యుద్ధమే బీజేపీతో మొదలైంది కాబట్టి. బీఆర్ఎస్ ఎలాగూ మీరు ఎందుకు అనుకుంటున్నారు బీజేపీతో యుద్ధం మొదలయ్యిందని? నేను ఒక మాట చెప్తాను మీకు. ఆమె ఫస్ట్ వచ్చి మా నాయన పార్టీ విలీనం చేస్తామని చెప్పినది, తర్వాత చేయాలని ప్రపోజల్ పెట్టినారు. నాకు అది నచ్చలేదు, ఆ రోజు నేను వద్దన్నాను, ఎన్ని రోజులైనా జైల్లో ఉంటానని చెప్పినారని ఆమె చెప్పినారు. సో భారతీయ జనతా పార్టీకి దగ్గర ఏముంది, వాషింగ్ పౌడర్ స్కీమ్ ఉంది. ఆ వాషింగ్ పౌడర్ స్కీమ్ కి సంబంధించిన దాంట్లో ఈమె కేసులు ఉన్నాయి, వీళ్ళ లూపులు ఉన్నాయి. సో దీనిని ఎజెండాగా పెట్టి డ్రామా వీటన్నింటికి లింకప్ గా ఉన్నటువంటి సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ. దిలీప్ గారు మీరే మాట్లాడితే